హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా రాజు స్టైల్లో మురిపీలు చూపిస్తున్నానండి. ఈరోజు మన కిచెన్లో ఈ మురిపీలు తయారు చేసాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా మీరు కొలతలు అవి ఫాలో అయ్యారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటాయండి, జ్యూసీగా ఉంటాయి. మరీ ఎక్కువ స్వీట్ ఉండవు. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ మురిపీల్ని చాలా ఇష్టంగా తింటారు. అంత కమ్మగా ఉంటాయి, అంత క్రంచీగా ఉంటాయి. అదే టైంలో లోపల జ్యూసీ మెత్తగా చాలా బాగుంటాయండి. అయితే దీనికోసం మనం ముందుగా ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెంలోని ఏదో ఒక గ్లాస్ కొల పెట్టుకోండి. మనం ఫస్ట్ టైం చేసేటప్పుడైతే చిన్నవే మెజర్మెంట్స్తో చేయాలి. ఆ గ్లాస్ చూపిస్తున్నాను కదండి, ఆ గ్లాసుడు ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ గ్లాసుడు తీసుకోవాలి. అలాగే ఒక గ్లాసుడు గోధుమ పిండి తీసుకోవాలండి. ఓకేనండి. అలాగే ఆ రెండింటిని బాగా కలుపుకోవాలి. గోధుమ నూక, ఈ గోధుమ పిండి, అదే ఉప్మా నూక, గోధుమ పిండి, చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం నెయ్యిని వేడి చేసుకుందాం. నెయ్యి అలా పొగలు వచ్చిన దాకా మరగాలండి. ఓకేనండి. అలా మరిగిన తర్వాత అర గ్లాసు వేసుకోవాలి. మనం దేనితోటైతే గోధుమ నూక, గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో సగం నెయ్యి వేసుకోవాలండి. అలా మరగాలి. చూసారు, ఇలాగ ఎలా ఉడికినట్టు వచ్చింది కదా, అంత వేడిగా నెయ్యి ఉండాలి. అలా ఉంటే ఆ నెయ్యితోని ఇలాగ మనం చక్క పిండిలోకి నెయ్యి అంతా కలుపుకుంటే అలాగా సరిపోద్ది అన్నమాట. మనకి సరిపోయిన తర్వాత అదే గ్లాసుడు వాటర్ తీసుకోండి. కొద్దిగా వేస్తూ పిండిని మెత్తగా స్మూత్ డోలో కలుపుకోవాలన్నమాట. చక్కగా మృదువుగా కలుపుకోవాలి. ఇలా కొంచెం జారుగా కనిపిస్తుంది కదా, బాగా మెదుపుకుంటే నూకంతా తడిని పీల్చుకొని చక్క సాఫ్ట్ పిండిగా తయారవుతుంది. దీనికి చక్కగా మెదాయించుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు మెదాయించుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకుందాం. గిన్నె బోర్లించి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత తీసి చూసుకోండి, చిన్న బాల్స్ లాగా మనకి ఏ సైజు కావాలో మురిపీలు దాని సైజు ప్రకారం బాల్స్లా చేసుకొని ఇలాగ పై 2 వేళ్ళతోటి బొటన వేలు కిందన పెట్టి నెరుపుకుంటూ నొక్కుకోవాలండి. అలా నొక్కుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ షేపు అటు ఇటుగా ఉన్నా ఏమీ ప్రాబ్లం లేదండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చూసారా, అలా మొత్తంగా అన్నీ చేయాలి. ఈ మురిపీలు చేయడంలో అయితే మా మమ్మీ అయితే చాలా ఎక్స్పర్ట్ అండి. మా అమ్మ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు అలాగ అన్ని మురిపీల్ని చేసుకున్నాం. మొత్తం ఆ గ్లాసుడు పిండికి గ్లాసుడు నూక, అర గ్లాసు నెయ్యి వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని మురిపీలు చేసుకుంటే దగ్గర నాకు 28-30 అయ్యేవండి. ఇప్పుడు ఆ మురిపీలన్నీ వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని సిమ్ టు మీడియంలో పెట్టేసుకోవాలండి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. మురిపీలు లోపటి నుంచి బాగా వేగాలండి. మురిపీలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు కలుపుకోవాలండి మెల్లిగా. అలా 2 వైపులు టర్న్ చేసుకుంటూ చక్కగా మురిపీలు సంపెంగపు కలర్లోకి రావాలండి. ఓకేనండి. అలా రావాలి. అలా వస్తే చాలా కమ్మగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా మొత్తం మురిపీలన్నింటినీ కూడా ఆయిల్లోని వేయించుకోవాలి. మనకి ఆయిల్లోకి ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. చూసారా, అలాంటి కలర్ వచ్చిన తర్వాత నూనె అంతా తీసేసి వాటిని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మిగతావన్నీ కూడా వేసుకోవాలి. మంటని మాత్రం ఎప్పుడూ కూడా మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలండి. కొంచెం నిదానంగా వేయించుకోవాలి బాగా. అప్పుడే లోపటి వరకు పిండి బాగా వేగి మంచి టేస్ట్గా తయారవుతాయి. లేకపోతే పచ్చిగా ఉండిపోతుంది లోపల. ఇవి క్రంచీగా ఉంటాయండి, అదే టైంలోని మెత్తగా ఉంటాయి లోపల. చూసారు, మొత్తం అన్నీ కూడా 4 బ్యాచ్లు 3 బ్యాచ్లు అయ్యేవి. అవన్నీ వేయించి ఒకే రంగులో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో మనం గోధుమను అదే ఉప్మా నూక కొలుచుకున్నామో అదే గ్లాస్తో గ్లాసుడు వాటరు, గ్లాసులోని పావు వంతు నీళ్లు కలుపుకొని పాకం పట్టుకోవాలండి. ఇది మరీ ముదర పాకం ఏమీ అక్కర్లేదండి. కొంచెం లేత పాకం, అంటే గులాబ్ జామ్ పాకంకి కొంచెం దాటాలి. అంటే 2 వేళ్ళ మధ్యన పాకాన్ని చూస్తే ఇలా స్టిక్కీగా అంటూ చిన్న తీగ వస్తుంది. మరీ పెద్దగా అక్కర్లేదు. ఎందుకంటే ముదర పాకం పడితే మురిపీల పైన పంచదార పేరుకుపోయి ఇలాగ పిచ్చిగా ఊడిపోద్ది అన్నమాట. ఇదైతే పాకం కరెక్ట్గా మురిపీలని పట్టుకొని ఉండి మనం ఎన్ని రోజుల వరకు అలా నిలవ పెట్టుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది. అలా చిన్న తీగ వచ్చిన తర్వాత పాకం ఆపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా మురిపీలు అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం మురిపీలు పాకంలోని దేవుకొని పాకం కారిపోయిన దాకా చట్టంలోకి తీసుకొని
మనం అన్నీ పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసే కన్నా ఇలా కొంచెం కొంచెం వేస్తే మురిపి అంతటికి మొత్తం మురిపిలో లోపల అన్ని మూలలో అన్ని సైడ్లు కూడా పాకం బాగా పీల్చుకుంటుంది అన్నమాట. ఓకే, ఇలా మొత్తం మురిపీలన్నింటినీ కూడా పాకంలోని దేవుకొని తీసేసి చక్కగా పళ్ళెంలోకి ఆరబెట్టుకోవాలి. ఇవి ఈ కలర్ ఉన్నాయి కదండి, చల్లారిపోయిన తర్వాత పైన వైట్గా పంచదార లేయర్ మనకు కనిపిస్తుందండి. స్టార్టింగ్లో వీడియోలో చూశారు కదా, అలా పైన పంచదార లేయర్ కనిపిస్తుంది. చాలా ఈజీ అండి. కాకపోతే కష్టమైందల్లా ఏంటంటే ఈ షేప్ కరెక్ట్గా తీయడమే మనకు కొంచెం రాదు. షేప్ కొంచెం అటు ఇటుగా ఉన్న ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి ఏమి రుచి అయితే మార్పు ఏమీ రాదు. కొంచెం కొన్ని రోజులు నేర్చుకుంటే చక్కగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్నీ కూడా పంచదార పాకంలోని దేవుకొని తీసుకోవాలండి. ఇంకా మనకి ఏమైనా పంచదార పాకం కొంచెం గిన్నెలో మిగిలిపోతే ఆ పైనుంచి అలా వేసుకుంటే ఆ లోపలికి కూడా పీల్చుకుంటుంది. చూసారా, ఆరిపోయాక ఈ కలర్ వస్తాయి. చాలా ఎమ్మీగా ఉంటాయండి. ఈ సంక్రాంతి స్పెషల్ స్వీట్గా మీకు వీలైతే ఈ వీడియోని సేవ్ చేసుకొని నచ్చినప్పుడు చూసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీలైతే షేర్ చేయండి. ఎలా అనిపిస్తుందండి మా రాజుల పద్ధతిలో ఈ మురిపీలు క్రంచీ? చూసారా, విరిస్తే మీకు ఎలా అనిపిస్తుందో. తీపి ఇష్టపడలేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి ఈ మురిపీలు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.